పట్టుకుంటాను. దయచేసి ఒక్క బైబిల్ ఇప్పించండి. నేను 42 కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ ఇక్కడికి బైబిల్ కోసం వచ్చాను. దయచేసి 6 సంవత్సరాలు నేను డబ్బులు సంపాదించాను కష్టపడి. దయచేసి ఒక్క బైబిల్ ఇప్పించండి. ఒక్క నిమిషం ఉండమ్మా. మేరీ, దీన్ని నువ్వే ఉంచుకో. వారికి నేను సమాధానం చెప్పుకుంటాను. ఇది నీకే చాలా అవసరం. జాగ్రత్తగా ఉంచుకోమ్మా. ఈ సంఘటన ఇక్కడితో ఆగిపోలేదు. బైబిల్ పొందడానికి ఆమె పడిన కష్టం, తపన రెవరెండ్ చార్లెస్ గారిని ఎంతగానో ప్రభావితం చేసింది. వెంటనే చార్లెస్ గారు ఇలా అందరూ బైబిల్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎలాగైనా అందరికీ బైబిల్స్ అందించాలి, అందరూ దేవుని వాక్యం చదవాలి అనుకుని వెంటనే రిలీజియన్ ట్రాక్ సొసైటీ అనే సంస్థకి ఒక ఉత్తరం రాశారు.